తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చెక్కులు పంపిణీ చేశారు. 63 మంది బాధితులకు 81,46,870 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరామర్శించి అందజేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ మురళి, పట్టణ మాజీ అధ్యక్షుడు ఆనంద్, మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనధికారులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఈ విధంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బాగలేకుండా హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీలో కానీ వాటిలో వర్తించకపోతే వాళ్ళు బిల్లులు తెచ్చుకొని ఇస్తే ఎమ్మెల్యే ఆఫీసులో చేర్పిస్తే మరి ముఖ్యమంత్రి నిధి నుంచి మళ్ళా చెక్కులు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకు వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ కూడా గుర్తించాలి. ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే, మీకు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రభుత్వం నుంచి రాకుండా ఉంటే మీరు బిల్లులు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీసులో ఇస్తే ఖచ్చితంగా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది నిరంతరం ప్రక్రియ, ఒకరోజు అనేది కాదు. ఇటీవల కూడా వారం రోజుల క్రితం కూడా ఒక 60-70 చెక్కులు ఇచ్చాం. ఈరోజు కూడా 63 మందికి 81,46,870 రూపాయలు ఈరోజు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి నిధి నుంచి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అది ఒక చంద్రబాబు నాయుడే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, వెంకటగిరి టౌన్ ఈరోజు 14 మందికి 17,66,730 రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి ఇవ్వడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తారు.